శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 2026 సంవత్సరం పూర్తి సంవత్సరం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. నేను ఈ సంవత్సరం మీకు ఏవైతే పరిహారాలు చెప్తున్నానో ఇవి స్టార్టింగే చెప్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా ఈ పరిహారాలు మీరు చేయండి. మధ్యలో చేంజెస్ ఎక్కువ చేసుకోకండి. అంటే ఏదైనా విశేషంగా తిథిలు ఏదైనా ప్రత్యేకంగా విశేషంగా కొద్ది అనుష్ఠానాలు ఉంటే చేయగలుగుతారు, తప్పు కాదు. కానీ మిగతా రోజుల్లో ఇవి మీరు కంటిన్యూ కనుక చేసినట్లయితే ఈ 2026 మిమ్మల్ని చాలా చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఈ పరిహారాలు నేను ఏవైతే చెప్తున్నానో గ్రహస్థితిని చూసుకొని అయితే చెప్పడం జరుగుతుంది. గ్రహస్థితి గోచరం లోపల చూసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది మీకు చాలా చాలా అవసరమైతే ఉండబోతుంది. ఈ పరిహారాలు చేస్తే మీరు 100% గ్రోత్ అవుతారు. ఇందులో మీకు 100% ఎంతో కాస్త మీరు ముందుకు వెళ్తారు తప్ప అస్సలు మీరు కిందికి రారు. విశ్వాసంతో దేవుడి పైన నమ్మకంతో చెప్పిన పరిహారాలు చేయండి. ఇవి మీకు చాలా చాలా ఉపయోగం అయితే పడుతాయి. మొదటిది ఏంటంటే నేను కేవలం 5 పరిహారాలు చెప్తాను. ఈ 5 చేయండి చాలు. 5 చేయండి, ప్రతిరోజు చేయండి, 366 రోజులు చేయండి చాలు. ఆడవాళ్ళకి మిగతా 5 రోజులు మినాయింపు వదిలేసి మిగతా రోజులు మీరు చేయగలుగుతారు. ఓకే. మొదటిది ఏంటంటే ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయండి. దేని ద్వారా? సుగంధ జల ద్వారా. సుగంధి జలం ఎలా అవుతుందో తెలుసుకోండి. ఒకటి, అందులో మీరు సుగంధి ద్రవ్యమైన కలపండి ఆ జలం లోపల. లేకపోతే గులాబ్ జల్, రోజ్ వాటర్ అంటారు దాన్ని, రోజ్ వాటర్తో చేసినా కూడా పర్వాలేదు. కానీ శివుడికి మీరు తప్పకుండా ప్రతిరోజు అభిషేకం చేయాలి. మీ చేతి స్పర్శ శివుడికి తగలాలి. శివలింగడి స్పర్శ మీ చేతికి తగలాలి. మీరు ఇంట్లోనే చేయండి, గుడిలోనే చేయండి, ఎక్కడైనా చేయండి. కానీ తప్పకుండా ఇది మీరు చేయాల్సిందే. తప్పకుండా మీరు ఇది చేయాల్సిందే. శివ అభిషేకం ప్రతి ఇంట్లో నిరంతరంగా జరుగుతూ ఉండాలి. అది ద్రవ్యాలు ఏవైనా కావచ్చు, వాళ్ళ కోరిక అనుసారంగా ఉంటుంటే. కానీ అభిషేకం చాలా ముఖ్యమైనది. అభిషేకం చాలా ముఖ్యమైనది. నిరంతరంగా ప్రతిరోజు ఇంట్లో శివాభిషేకం చేయండి. ఈ వీడియో ఎవరికైనా పంపించండి. తులారాశి వారు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇది వాళ్ళ అనుసారంగా అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు సుగంధి ద్రవ్యం ఎందుకంటే శుక్ర బలం పెంచుకోవడానికి. శుక్ర బలం కనుక తులారాశి వారికి కనుక బలం ఉన్నట్లయితే మానసికంగా అదే రకంగా వ్యక్తిగతంగా మానసికంగా అలాగే ఆ రకంగా వ్యక్తిగతంగా చాలా బలంగా ఉండగలుగుతారు. శుక్ర బలం పెంచుకోవాలంటే శివాభిషేకం తప్పకుండా చేయాల్సింది. అందులో సుగంధి ద్రవ్యం ఏదైతే ఉందో శుక్రుడికి సంబంధించి అయితే ఉండబోతుంది. ఓకే. రెండో పరిహారం, ఈ సంవత్సరం పూర్తిగా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ చోటు కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మీరు ఉండే ఊరిలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నాగుడు అంటే ప్రత్యేకంగా సర్ప దేవత ఏదైనా ప్రతిమ ఉన్నట్లయితే, మూర్తి ఉన్నట్లయితే, ఏదైనా ఫోటో ఉన్నట్లయితే, లేకపోతే మీ ఊర్లో గుడి కనుక ఉన్నట్లయితే వారానికి 3 సార్లు తప్పకుండా దర్శనానికి వెళ్ళండి. సర్ప ఆరాధన, నాగేంద్రుడిది ఆరాధన మీరు తప్పకుండా చేయాలి. సర్ప ఆరాధన అంటారు. చూడండి, ఒక మాట చెప్తా. మన సనాతన ధర్మం లోపల ప్రతి జీవుడిని ఆరాధించుతాము. ప్రతి జీవుడిని మనం ఆరాధించుతాము. అలాగే సర్ప ఆరాధన ఏదైతే ఉందో ఇది చాలా చాలా గొప్పది. చాలా గొప్పది. కుండలని ఆరాధన చేయాలంటే ముందుగా సర్ప ఆరాధన చేస్తారు. నేను చెప్పబోయే పరిహారాల లోపల ఈ సర్పుడికి సంబంధించి చాలా చాలా కారణాలు కూడా ఉన్నాయి. సర్ప ఆరాధన మీరు తప్పకుండా చేయాలి. ఒక స్తోత్రం చెప్తా. 9 నాగుల స్తోత్రం ఉంది. 9 నాగుల స్తోత్రం. అనంత వాసుకి శేషం పద్మనాభంచం. ఇది ఏదైతే స్తోత్రం ఉందో 9 నాగుల నామాలు ఉన్నాయి. ఇవి మీరు ప్రతిరోజు 9 సార్లు చదవండి. ఈ నామాలు మీరు ప్రతిరోజు 9 సార్లు చదవండి. ఇది ఎందుకు చెప్తున్నా, ఏ ప్రకారంగా చెప్తున్నా తర్వాత ఆన్సర్. కానీ మీరు తప్పకుండా చేయాల్సింది. మూడోది ఏంటంటే ప్రతిరోజు మీరు తప్పకుండా సిద్ధ కుంజికా స్తోత్రాన్ని సిద్ధ కుంజికా స్తోత్రాన్ని 11 సార్లు చదవాల్సింది. సిద్ధ కుంజికా స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు చదవాల్సింది 11 సార్లు. ఇది మీరు ప్రతిరోజు చేయాలి. 4వ పరిహారం, ఇది మంత్రం ఉండబోతుంది. ఓం హ్రౌం ఝూం సహ. ఓం హ్రౌం ఝూం సహ. ఓం హ్రౌం ఝూం సహ.
ఈ లఘు మహామృత్యుంజయ మంత్రం ఏదైతే ఉందో, లఘు మహామృత్యుంజయ మంత్రం అంటే చాలా తక్కువ అక్షరాలు ఉంటాయి. ఈ బీజాక్షరాలతో మీరు జపం చేయాలి. నేను పెద్ద మంత్రం చెప్పలేదు, మహామృత్యుంజయ మంత్రం చెప్పలేదు, మృత్యుంజయ మంత్రం చెప్పలేదు. చాలా చిన్న మంత్రం, చాలా చమత్కారిక మంత్రం. ఇది మీరు ఎక్కడున్నా చేయగలుగుతారు, ఎలా ఉన్నా చేయగలుగుతారు. ఓం హ్రోం ఝూం సహ. ఇది ప్రతిరోజు మీరు 30 నిమిషాలు జపించాలి. ఇది మీరు ప్రతిరోజు 30 నిమిషాలు జపించాలి. లాస్ట్ది ఇక ఆఖరిది. ప్రతిరోజు ప్రతిరోజు మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, అక్కడ ఏదో ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి వెళ్ళి ప్రతిరోజు ఆ దేవుడిని దర్శించిన తర్వాత 9 ప్రదక్షిణలు తప్పకుండా చేయండి. ఎక్కడెక్కడ దూరాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంటి పక్కన గుడి ఉన్నా కూడా పర్వాలేదు, మీ వీధిలో ఉన్నా కూడా పర్వాలేదు. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ దగ్గరలో ఏదైనా గుడి ఉన్నట్లయితే అక్కడ మీరు ప్రతిరోజు వెళ్ళండి, 9 ప్రదక్షిణలు చేయండి. దేవుడు ఎవరైనా కావచ్చు, గణపతి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. 9 ప్రదక్షిణలు మీరు తప్పకుండా చేయండి. ఈ 5 పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ముఖ్యమైన ఉన్నాయి. చూడడానికి మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, చాలా సింపుల్గా అనిపించవచ్చు. చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి, పరిహారాలు ఏవైతే ఉన్నాయో యూనివర్స్కి అలాగే మనకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అంటే ప్రకృతికి అలాగే మనకి సంబంధించిన విషయాలు. భావనతో చేసినట్లయితే వైఫై కనెక్ట్ ఎలా అయితే మొబైల్కి అవుతుందో ఆ ప్రకారంగా మనం చేసే పరిహారాలు ప్రకృతికి కనెక్ట్ అవుతాయి. ఏవో మీరు నార్మల్గా చేసినట్లయితే కనెక్ట్ అవ్వవు. దానికి పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ 100% కావాల్సిందే. పాస్వర్డ్ అంటే ఏంటి? దేవుడికి పూజ చేసేటప్పుడు మనం దేవుడికి కనెక్ట్ అవ్వాలంటే పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే భావన అంటే ఏంటంటే నిజంగా ఉన్నాడు, నేను చేస్తుంది తీసుకుంటున్నాడు, ఈ గట్టి నమ్మకం ఉండాలి. ఈ గట్టి నమ్మకం ఉన్నట్లయితే 100% మనం చేసింది ఒక్క మంత్రం కావచ్చు, ఒక్క అక్షరం కావచ్చు, అది ఆటోమేటిక్గా దేవుడి దగ్గర కనెక్ట్ అవుతుంది. ఆ శక్తి మనం పొందగలుగుతాము. అందుకే మీరు గమనించినట్లయితే పూర్వకాలం లోపల చాలామంది తపస్సు చేశారు, వరము పొందారు, దేవుడు సాక్షాత్కారం కూడా చేశారు. ఎలా? నమ్మారు. ఒక విషయం తెలుసుకోండి మీరు, రాక్షసులు కావచ్చు, అసురులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు దేవుడు ఉన్నారని నమ్మి దేవుడిది జపం చేశారు, దేవుడి దగ్గర వరం పొందారు, అంతవరకు ఓకే. కానీ దాని తర్వాత దాన్ని వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు, అక్కడ వాళ్ళు వెనకబడ్డారు అంతే. రాక్షసులు కూడా దేవుడితోటి ఎనర్జీ పొందారు, ఇది మీరు తెలుసుకోండి. సో ఎనర్జీ పొందడం చాలా మంచిది, దాన్ని సరిగ్గా ఉపయోగం చేసుకోవడం ఇంకా మంచిది. మీరు ఇంకా బాగా చేసుకుంటారని చాలా గట్టి నమ్మకము. నేను చెప్పిన పరిహారాలు ఏవైతే సింపుల్ ఉన్నాయి, ₹1 ఖర్చు లేదు. మీరు లైఫ్ లాంగ్ చేసినా కూడా పర్వాలేదు. కానీ ఒక 1 మంత్ తప్పకుండా 30 రోజులు చేయాల్సిందే. దాని తర్వాత రిజల్ట్ మొదలవుతుంది. ఈరోజు చేయగానే రేపు మార్నింగ్ అస్సలు మొదలవ్వదు. కనీసంలో ఒక 30 రోజులు మీరు తప్పకుండా జపం చేయాల్సిందే. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.